అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీనరసింహను. ఈరోజు మా పత్తి పొలంలో పత్తి మందు స్ప్రే చేయడానికి వచ్చాము. చూడండి, ఇది మా పత్తి పొలం అన్నమాట. ఇది స్ప్రే చేసే పంపు. ఈరోజు అనేది మీ పత్తి మందు స్ప్రే చేయడానికి వచ్చాము. నేను మా అన్న వచ్చాము. ఎద్దుల బండి కట్టుకొని వాటర్ ట్యాంకు పెట్టుకొని, అదే నీళ్ళ ట్యాంకు ఎద్దుల బండి మీద ఆడ ఎద్దులు కట్టేందుకు మా అన్న వెళ్ళాడు. ఇది మా పత్తి పొలం అండి. చుట్టుపక్కల ఇంకా చూడండి, ఎద్దుల బండి 3 బిందెలు వేసుకొని వచ్చాం అనమాట. పత్తి మందు స్ప్రే చేయడానికి వచ్చాం. పంపు నేను మా అన్న వచ్చాము. ఇద్దరము పత్తి మందు. రైతులకి తప్పదు కదా, క్రిమి కీటకాలు అనేది ఇప్పుడు పత్తి పొలంలో పడినాయి. పత్తి మందు స్ప్రే చేస్తున్నాం. చూడండి, సొంతంగా నేనే స్ప్రే చేస్తూ వీడియో తీస్తున్నాను. వేరే వాళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే సొంతంగా వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను అన్నమాట. పత్తి పొలంలో ఏమన్నా అది ఇప్పుడు మా దాంట్లో దోమ పడింది, దానికి జీడ, దానికోసం పత్తి మందు స్ప్రే చేస్తున్నాం. రైతు కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏ మందులు వాడితే ఎక్కువగా బాగా వస్తుంది అనేది. చూస్తున్నారు కదా, పత్తి మగ్గలు ఎలా వచ్చినాయి. పూత బాగా పట్టింది. కాకపోతే పత్తి ఒక చెట్టుకు 10 కాయలు కూడా పట్టకపోయినాయి. పత్తి కాయలు ఎక్కువ నిలబడాలంటే ఏ మందు వాడాలో తెలిసిన వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం వాడేది ఇప్పుడు నేను మోనో ప్రోటోపాస్ వచ్చేసి, ఇంకోటి ల్యాంపాస్ ఏముంది. పత్తి మందు స్ప్రే చేస్తున్నామన్నమాట. మా పొలంలో 2 ఎకరాల పొలంలో పత్తి వేసాను. మిగతా దాంట్లో ఆముదము అవి వేసినాను. వేరుశనగ ఆముదము అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, పత్తి మందు స్ప్రే చేస్తున్నాను. రైతులే సపోర్ట్ చేస్తారంట. నిజంగా మీరు సపోర్ట్ చేసేందుకు నేను ఈ వీడియోలు తీస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి. పత్తికి పంటకు సంబంధించే కాదు, ఎటువంటి పంటకైనా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మీరు ఏ పంటలు వేశారు, ఎట్లా వేశారు, అదే దానికి మందులు ఏమేమి వాడుతున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కటి నేను అడిగేది ఇదే. దయచేసి అర్థం చేసుకోండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. రైతులందరికీ ఇదే నా మనవి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోని అప్లోడ్ చేసేది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు బాగుండాలి. రైతుతో పాటు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే అందరూ మనకి సపోర్ట్ చేసేదని నాకు తెలుసు. అందుకే మీ అందరికీ నేను ఇదే మనవి కోరుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.